నెల్లూరు జిల్లాలో క్వార్జ్ అక్రమాలు, పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసుల్లో A4గా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సుప్రీంలో నిరాశ ఎదురైంది. కాకానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. ఈ కేసులో 2 నెలలుగా కాకాని తప్పించుకు తిరుగుతున్నారు. గతంలో ఏపీ హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేశారు. అయితే కాకాని పిటిషన్ను జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం కొట్టేసింది. తనపై ఎలాంటి నేరారోపణలు లేవంటూ తన పిటిషన్లో కాకాని చెప్పుకొచ్చారు. అయితే గత ఎన్నికల్లో కాకాని సమర్పించిన అఫిడవిట్ను ఏపీ ప్రభుత్వ న్యాయవాది గుంటూరు ప్రేరణ సుప్రీం ఎదుట ఉంచారు. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ సుప్రీం దృష్టికి తెచ్చారు. దీంతో కాకానిపై సుప్రీం ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదారి పట్టించి ఊరట పొందాలని చూస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తితో కాకానికి ఉపశమనం ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. కాకాని పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీంతో పిటిషన్ను విత్డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కాకాని తరపు న్యాయవాదులు బతిమిలాడారు. అయినా సుప్రీం ధర్మాసనం కనికరించలేదు.